సరయూ గంగానదుల సంగమాన్ని దాటి రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మలద కరోష జనపదాలకు చేరుకున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలు ధనధాన్యాలతో కళకళలాడేవి. కాని ఇప్పుడు 1000 ఏనుగుల బలం కలిగిన తాటక అనే యక్షిని తన కుమారుడు మారీచుడితో కలిసి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తోంది. విశ్వామిత్రుడు రాముడిని చూశాడు. రామా, ఈ దుష్టురాలిని సంహరించు అని ఆజ్ఞాపించాడు. రాముడొక్క క్షణం మౌనం వహించాడు. ఒక స్త్రీని ఎలా చంపగలను అనే ధర్మ సంశయం ఆయన మనసులో కలిగింది. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: అధర్మపరాయణురాలైన తాటకను సంహరించడం వల్ల ఏ దోషమూ రాదు. ధర్మరక్షణే ఇప్పుడు నీ కర్తవ్యం. తండ్రి ఆజ్ఞ, గురువు ఆజ్ఞ, ఇవే శిష్యుని ధర్మమని భావించిన రాముడు తాటక వధకు సిద్ధమయ్యాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను రాముడు నిశిత బాణాలతో ఖండించాడు. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోసివేశాడు. తాటక మాయావిగా మారి రాళ్ల వర్షం కురిపించింది. సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగుతుందని గమనించిన విశ్వామిత్రుడు త్వరగా ముగించు అని అన్నాడు. అప్పుడు రాముడు శబ్దవేధి విద్యతో బాణాన్ని సంధించాడు. తాటక వధతో సంతోషించిన విశ్వామిత్రుడు రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. వాళ్లు సిద్ధాశ్రమానికి చేరుకున్న తర్వాత విశ్వామిత్రుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. 6 రోజులపాటు రామలక్ష్మణులు కంటిమీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడారు. చివరి రోజు యజ్ఞకుండంనుంచి జ్వాలలు ఎగసిపడుతున్న సమయంలో మారీచుడు, సుబాహుడు రక్తవర్షం కురిపిస్తూ వచ్చారు. రాముడు శీతేషువు మానవాస్త్రాన్ని ప్రయోగించగా మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుడి వక్షస్థలం ఛిద్రమయింది. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసులను సంహరించాడు. అలా సిద్ధాశ్రమయజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది.